నమస్తే. ఈరోజు మీరందరూ అదృష్టం చేసినారు. బీవీఎం ప్రేక్షకులందరూ ఎవరైతే ఉన్నారో అందరూ అదృష్టం చేసినారు. ఒక అద్భుతమైన వ్యక్తిని మీ ముందరకు తీసుకొని వస్తా ఉంటాను. ఒక మంచి సబ్జెక్ట్ పైన మాట్లాడాలనుకుంటా ఉన్నాం. పశువుల డాక్టర్ని చూసినాం, మనం మనుషుల డాక్టర్ చూసినాం, వృక్షాలకు డాక్టర్ని ఈరోజు మీరందరూ చూస్తూ ఉంటారు. సార్ వాళ్ళు ఈరోజు మీ ముందర వస్తూ ఉంటారు. సార్, మీ పేరు, మీ ఊరు, మిమ్మల్ని కొద్దిగా పరిచయం చేసుకోండి మా బీవీఎం ప్రేక్షకులకి. బీవీఎం ప్రేక్షకులకి శివశంకర్ గారికి నమస్కారాలు. నేను డాక్టర్ సుబ్రహ్మణ్యం, చెట్ల డాక్టర్. నేను ఐఎమ్ ఏ ప్లాంట్ డాక్టర్. గత 24 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉత్పత్తి రంగంలోనే ఉన్నాను. అంటే చెరుకు ఫీల్డ్ కానీ, ఆహార ఉత్పత్తి కానీ, ఈ ఒక ఆహార ఉత్పత్తి రంగంలోనే నేను ఉండడం జరిగింది. శివశంకర్ గారిని వాళ్ళ యొక్క కలిసిన తర్వాత వాస్తు గురించి కొద్దిగా మాట్లాడడం మంచిదని తను చెప్పడం జరిగింది. సో ఈ మాట్లాడిన సబ్జెక్ట్ ఏమి అంటే, అసలు మేమిద్దరం మాట్లాడుతూ ఉంటే ఒక పాయింట్ వచ్చింది. అంతా బాగుంది, ఈ చెట్టు ఒకటి కొట్టేస్తే వాస్తు సెట్ అయిపోద్ది అనేసి చాలా మంది దగ్గర నేను విన్నా. అంతా బాగుంది, ఈ రూమ్ ఒకటి కొట్టేస్తే చాలా బాగుంటుంది అనేసి విన్నా. అసలు వాస్తు అంటే ఏమి, అసలు శాస్త్రం అంటే ఏమి, అసలు శాస్త్రం ఉందా లేదా, శాస్త్రం ఉంటే ఈ సమాజంలో ఇప్పుడు ఉండి చెప్పే వాళ్ళందరూ 100% రైట్ గా చెప్తా ఉంటారా, అసలు పర్ఫెక్ట్ శాస్త్రం చెప్పే వాళ్ళు ఉండారా భూమి పైన, లేదా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏడైనా ఉండారా, ఒకరో ఇద్దరు ముగ్గురు ఏళ్ళు లెక్క పెడదామా, లేదా ఇండియాలో ఒక 5-6 మందిని లెక్క పెడదామా, వాళ్ళు చెప్పేది కూడా 100% కరెక్టేనా, అసలు పర్ఫెక్ట్ వాస్తు పర్ఫెక్ట్ శాస్త్రం అనేది ఎక్కడుంది, దీనిపైన ఒక అద్భుతమైన డిస్కషన్ చేయాలనుకుంటున్నాం సార్ సమక్షంలో. మీరందరూ జాయిన్ కావచ్చు, మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు, మీరు భాగస్వాములు కాండి. సార్, అసలు శాస్త్రం పైన మీ ఒపీనియన్ ఏమి, అసలు శాస్త్రం అంటే ఏమి? సార్, మీరు శాస్త్రం అంటే రకరకాల వైద్య శాస్త్రం ఉంది, అన్ని శాస్త్రాలు ఉన్నాయి. కానీ మీరు అడిగింది ఈ వాస్తు శాస్త్రం సంబంధించి మాట్లాడడం జరిగింది. సార్, కోపర్నికస్ 1537 సంవత్సరంలో భూ కేంద్రక సిద్ధాంతాన్ని తప్పు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతా ఉంది, భూమిలో చంద్రుడు ఉపగ్రహము, భూమి బల్లపరుపుగా లేదు, ఇది ఒక గోళాకారంగా ఉంది అని కనుక్కున్నప్పుడు ఆయన చంపేసినారు సార్. ఆయన చంపేసినారు. ఏమిరంటే, భూమి ఒక గోళాకారంగా తిరుగుతా ఉంటే దానికి వాస్తు ఏందండి? ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉంది, మనకు జ్ఞానం లేనప్పుడు హబుల్ టెలిస్కోప్ కనుక్కోక ముందు గందరగోళమైన విచిత్రమైన సబ్జెక్టులంతా చెప్పి భూమి బల్లపరుపుగా ఉంది, దానికి వాస్తు అవసరం. భూమి గ్లోబ్ అండి, తన చుట్టూ తాను తిరిగితే 24 గంటల్లో పగలు రాత్రి వస్తుంది. సూర్యుని చుట్టూ తిరిగితే 1 సంవత్సరం అవుతుంది. దానికి వాస్తు ఏందండి? తిరుపతిలో ఒక మంచి కుటుంబంలో ఒక 24 కోట్ల బిల్డింగ్ ని ఈశాన్యము, ఉత్తరము, వాయువు, గాలి అని చెప్పి ఒక కుటుంబాన్ని వాస్తు పేరు చెప్పి, నిలువునామాలు ఉండే ఒక వ్యక్తి ఒకటి చెప్పి, అడ్డనామాలు ఉండే ఒక వ్యక్తి ఇంకోటి చెప్పి, వాళ్ళ దీన్నే డెమాలిష్ చేసేసినారు. సో వాస్తు అనేది నా దృష్టిలో ఏం కావాలంటే, మన ఇల్లు కట్టుకుంటే పునాది బలంగా ఉండాలి, గాలి రావాలి, సూర్యరశ్మి తగలాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి. అదే నాకు తెలిసినంత వరకు వాస్తు. బల్లపరుపుగా ఉండే దీనికి వాస్తు అవసరం అవుతుంది ఏమో, కానీ భూమికి మాత్రం వాస్తు అవసరం లేదు. ఒక చెట్టు 24 మందికి సంవత్సరానికి కావాల్సిన ఒక ఆక్సిజన్ ఇస్తుంది. వాస్తు పేరు చెప్పి ఒక చెట్టుని విజ్ఞానం లేని వ్యక్తి వచ్చి ఈ వాస్తు ప్రకారం ఈ చెట్టు మీ ఇంటి ముందర ఉండకూడదని కొట్టిచ్చేసినప్పుడు, యాజ్ ఏ ప్లాంట్ డాక్టర్, యాజ్ ఏ వృక్ష వైద్యుడిగా నేను చెప్తాను, రాబోయే తరాలకి ఒక
రాబోయే తరాల్లో ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి, ప్రతి ఒక్కరూ చెట్లకి నీళ్లు పోయాలి. కాంక్రీట్ ప్రపంచం అంటే సిమెంట్ ప్లాస్టిక్ ప్రపంచం కాకుండా ఆర్గానిక్ చెట్లు, జంతువులు, మనుషులు అందరూ సమిష్టిగా బ్రతికే ఒక బౌద్ధ విశ్వజనీయమైన ప్రపంచం కావాలి. అవును సార్, ఇదే చెట్లు బతకాలి సార్, చెట్లు బతకాలి. చెట్లతో జంతువులు కూడిన జీవితాన్ని గడపల్ల. అవును సార్, అలాంటి ఇల్లును సృష్టించుకోవాలా. అవును సార్, అలాంటి వాతావరణంలో మనిషి బతకల్లా. అవును సార్. పిల్లులు ఉండల్లా, కుక్కలు ఉండల్లా, జంతువులు ఉండాలి, ఆవులు ఉండల్లా, గొర్రెలు ఉండల్లా, మేకలు ఉండల్లా. ఇంట్లో వచ్చేసిందనా ఆటోమేటిక్ అంటే పంజరాల్లో ఉండే పక్షులు కాదు, ఆటోమేటిక్ గా పక్షులు వస్తా ఉండల్లా, పోతా ఉండల్లా. సార్ ఒక మాట చెప్పగలను. ఉదయం లేచి మిద్ది మీదకి పోయేసి కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే తెల్లారి 5 గంటలప్పుడు చిలకలు, పక్షులు గలగలగలగల అంటా ఉంటే నీకు బీపీ ఎక్కడ ఉంటుంది, షుగర్ ఎక్కడ ఉంటుంది? ఆనందంగా ఈ ప్రకృతితో మనం మమేకం అయిపోయినప్పుడు మనము ప్రకృతిని కమాండ్ చేయడం ఏందండి? ప్రకృతిలో మనం ఒక మొక్కే కదా. మనము ప్రకృతిలో మనం ఒక మొక్కే కదా, దాన్ని కమాండ్ చేస్తా ఉన్నాం. కమాండ్ చేయకూడదు. కమాండ్ చేసి మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. వద్దు, కమాండ్ చేయకూడదు. పక్షులు బతకాలి, చెట్లు బతకాలి, మనతో పాటు జనాలు బతకాలి, అందరూ ప్రశాంతం, అందరూ బతికిందే వసుదైక కుటుంబం. మనము వృక్ష ప్రపంచాన్ని, జంతు ప్రపంచాన్ని నాశనం చేసి కాంక్రీట్ ప్రపంచం చేసి మనం ఒక్కరే బతకడం అంత నీచమైన ఇది నా దృష్టిలో ఇంకోటి లేదు. అందరూ బతకాలి. దాంతోపాటు మనిషి అనేవాడు, ఈ సృష్టిలో మనిషి అనేవాడు డామినేటెడ్ పర్సన్ కాకూడదు. మ్యాన్ నెవర్ బి డామినేటెడ్ దిస్ యూనివర్స్. మనిషి ఎప్పుడు డామినేట్ చేస్తాడో ఈ విశ్వం నాశనం అయిపోతుంది. దీన్ని డామినేట్ చేయాల్సింది ఏం డామినేట్ చేయాలి? ప్రకృతి, విశ్వ నియమాలు, ఏమి చెట్లు, పక్షులు, జంతువులు, మనం అంతా కలిసి మనం బతకాలి. అన్నిటితో పాటు మనము బతకాలి. అన్నిటి మనం కంట్రోల్ చేస్తూ బతకూడదు సార్. ఒక్క మాటలో చెప్పాలంటే వాస్తు అంటే ఉన్న చెట్టుని నరకడం కాదు. వాస్తు అంటే ఏమో సిమెంట్ గోడల్ని ఆడపగలు కొట్టి ఈడపగలు కొట్టి ఈడ చేస్తే ఆడ చేస్తే కాదు. వాస్తు అంటే స్వచ్ఛమైన గాలి తగలల్లా, స్వచ్ఛమైన సూర్యరశ్మి తగలల్లా, స్వచ్ఛమైన జంతుజాలాలతో కూడిన ఇల్లుండల్లా, పశుపక్షాదులతో. అంటే ఒకటి చెప్పాలంటే నువ్వు మహాశివుడు లాగా ఒక అద్భుతంగా నువ్వు విశ్వాన్ని ఆస్వాదిస్తే అంతకు మించిన ఇల్లు ఏముందంటే, ఇంకోటి పరమేశ్వరుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్టు, మహమ్మద్ అందరూ కూడా ప్రకృతిలో ఒక మమైక్యమే కదా, వసుదైక కుటుంబం. అందరినీ నాశనం చేసి మనము ఒక రోజుకి మానవుడు అనేవాడు దీని కన్నా కంట్రోల్ చేయకపోతే ఒక్క రోజుకి మానవుడు అనేవాడు వానికి మీనింగే ఉండదు. తప్పకుండా సార్ ఉండాలి. మనతో పాటు అందరూ విశ్వం అంతా ఉండాలి, ప్రకృతి ఉండాలి, జంతువులు ఉండాలి, ఈ యొక్క కిరణజన్య సమయక్రియ జరగాలి. వెన్ ఐఎమ్ గోయింగ్ టు సే వన్ థింగ్, యాజ్ ఎ సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయ దృక్పథం కలిగిన జీవితం ఉండాలి. కులము, మతము, వర్గము, వర్ణము, భేదము, లింగము ఇవన్నీ డామినేట్ చేయకుండా అందరూ ఉదాహరణకి స్త్రీ లేకుంటే మనము లేము, జంతువులు లేకుంటే మనము లేము, కిరణజన్య సమయం జరగదు, ప్రకృతి లేదు, జంతువులు కింద భూమిలో నుంచి వచ్చే వాటిని గుల్లపరచబోతే వానపాము లేకపోతే మనం లేము, పక్షులు లేకపోతే మనము లేము. మనం సమైక్య జీవనం గడపాలి. ఒకటి లింక్, అవునాభావ సంబంధం ఒకటి. మనం ఏందండి ఈ పొద్దు మీసాలు పెంచుకొని ఉన్నాము, ఆఫ్టర్ ఇది ఏమిరంటే మన మీద గొప్పతనం. అది కాదు, సమాజం కోసం ఉండం. కానీ స్త్రీ లేకపోతే మనము లేము, చెట్లు లేకపోతే మనము లేవు, విశ్వం లేకపోతే మనము లేవు. ఏమి లేనో మనం ఎందుకు ఇంత గర్వపడాలి? సొసైటీని నాశనం చేయాలి, సిమెంట్ వరల్డ్ చేయాలి, ప్రపంచాన్ని మనం ఎందుకు ఇలా చేయకూడదు? మనకు అధికారం లేదండి. మనకు ఉన్నదంతా ఒకటి. విశ్వంతో పాటు మనం బతకాలి. విశ్వంతో పాటు మనం బతకాలి. అద్భుతమైన విశ్లేషణ. నా జీవితంలో చేసిన ఇంటర్వ్యూస్ లో
వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూగా ఇది మారబోతుంది. ఈ కాలంలో కూడా మనము వాస్తువులు అనుకొని మూఢనమ్మకాల్లో పోయి మీ కంఫర్టే మీ వాస్తు, సూర్యరశ్మి కరెక్ట్ గా తగిలితేనే మీ వాస్తు. నువ్వు ఎంత వాస్తు కట్టుకొని సూర్యరశ్మి ఇంటికి తగలకపోతే అది వాస్తు పోయినట్లే. నువ్వు ఎంత వాస్తు కట్టుకొని గాలి తగలకపోతే అది పోయినట్లే. అందుకే తూర్పు దిక్కుని వాకులు ఉండాలంటారు. ఇవంతా ఎందుకంటే మీ కంఫర్ట్ కి అన్ని మీకు ఆ ఇంట్లో సకల ఈ పంచభూతాలు ఇంట్లో ప్రవేశం అయ్యే దాని గురించి, భూతాలు ప్రవేశానికి అనుగుణంగా ఇల్లు ఉండాలని చెప్పనేదే అవునవునండి. పంచభూతాలతో కలిసి నువ్వు బతకాలనేది వాస్తు. అవును. చెట్లు నరికి ఈ పక్క చెట్టు పెరగదు, ఈ పక్క చెట్టు పెరగదు, ఆ పక్క తగ్గుంటుందా, ఈ పక్క ఎత్తుంటుందా, ఇవన్నీ వచ్చేసి డబ్బు గురించి ఇవన్నీ కొన్ని కల్పనలు ఎక్కువైపోయినాయి ప్రపంచంలో. ఏదో ఒకటి అరకొర చెప్పండి అయిపోయింది ఇది. యాజ్ ఎ ప్లాన్ డాక్టర్ ఒకటి చెప్పగలను ఏమిటంటే, ఒక మనిషి చేసే మంచి కంటే నడవలేని చెట్టు ఒక 24 మంది యొక్క ప్రాణాన్ని, ఒక 100 ఏండ్ల జీవితాన్ని ఇస్తుంది ఒక చెట్టు. అంటే ఆక్సిజన్ రూపంలో వాడు వదిలే గలీజ్ని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆ చెట్టు వానికి ప్రాణాన్ని ఇస్తుంది. చెట్టుకు వాస్తుందండి, చెట్టుకు వాస్తుందండి. అయ్యో భలే వారే. చెట్టుకు గన మాటలు గన ఉండింటే పక్షులకి మన భాష అర్థమైంటే, అంటే వాటికి భాష ఉండదు, పక్షులకు గన మనకు భాష ఉంటే మనల్ని ఊంచేస్తాయి. చెట్టు గన భాష ఉంటే మనల్ని కాంకరించి మన ముఖం మీద ఉంచుతాయి. చెట్టుకి భాష లేదు కాబట్టి బతికిపోయినాం మనం. పక్షులకి భాష లేదు కాబట్టి మన భాష అర్థం కాబట్టి మనం బతికిపోయినాం. విశ్వానికి గన భాష ఉంటే మనల్ని కాంకరించి ఉమ్మేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే అన్ని ఏనుగులు గాని కోతులు గాని అయ్యో వాటి యొక్క అవి లేకుండా పోతే మనం లేమండి. ఊర్లో వచ్చి నోరు కొట్టుకుంటా కోత అంతా. నేను మాట చెప్ప, ఊర్లో పంట పొలాలంతా పీకి పారేస్తా ఉంటా ఏనుగులంతా. సరే, ఒకటి నియాండర్తల్ మ్యాన్ 3 అడుగులు ఉండేవాడు. సృష్టితో కలిసి జంతువులు మనం తింటాం. మనం చచ్చిపోతే మనల్ని బ్యాక్టీరియా, వైరస్ అన్ని తింటాయి. మీకు ఒకటి తెలుసునా శివశంకర్ గారు, మీరు నేను చనిపోతే మనము ఈ విశ్వంలో మనం ఉంటాం. ఏ రూపంలో? మీ ఐడియాలజీ రూపంలో, మన శరీర రూపంలో. మనలో ఉండే మినరల్స్, మనలో ఉండే పోషకాలు అన్ని కూడా చెట్లు తింటాయి, చెట్లు ఆకులు తింటాయి. ఈ విధంగా మనం ఉంటాం. ఇక్కడ కూడా మనము ఈ విశ్వంలోనే ఉంటాం. ఎక్కడ పోయేదేం లేదు. స్వర్గం ఎక్కడో లేదు, నరకం ఎక్కడో లేదు. మనం చూస్తుండేది ఆనందం. ఇప్పుడు నేను చూస్తున్నాను, మంచిగా చూస్తున్నాను స్వర్గం. మీలో ఉద్రేకాన్ని చూస్తున్నాను నరకం. స్వర్గము ఎక్కడో లేదు. బుద్ధుడు చెప్పేశాడు ఏమిరంటే, స్వర్గము నరకాలు ఏం లేదు, ప్రకృతిని నాశనం చేయద్దని, అందరూ ప్రశాంతంగా బతకాలి. అట్లా అద్భుతమైన ఒక ప్రసంగం. ఈ రోజు ఒక అద్భుతమైన సబ్జెక్ట్ మాట్లాడినాం. ఇంకా వేరే వేరే సబ్జెక్టుల పైన మీ ముందుకు వస్తూ ఉంటాం. సార్ వాళ్ళలో చాలా సబ్జెక్టులు ఉంది. ఆయన వృక్ష ప్రేమికుడు, వృక్షాలకి డాక్టరు, వృక్షాల భాషని ఆయన అర్థం చేసుకునే వ్యక్తి, వాటి ఘోషణ అర్థం చేసుకునే వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు. ఆయనతో ఇంకా ఎన్నో 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 విషయాలపైన చర్చిద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ముందుకి సుబ్రహ్మణ్యం గారితో, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారితో మళ్ళీ వస్తాం. బ్రహ్మ విష్ణు మహేశ్వర BVM సంస్థ ఇలాంటి ఎన్నెన్నో గొప్ప విషయాలపైన క్షుణ్ణించి శోధించి ఆ ఫ్యాక్ట్స్ అన్నిటిని తెలుసుకొని ఒక గొప్ప జీవితాన్ని గడిపి ఈ వసుదైక కుటుంబంలో విశ్వం గర్వించదగ్గ, భారతదేశం విశ్వం గర్వించదగ్గ సంప్రదాయం, విశ్వం గర్వించదగ్గ ఒక కుటుంబాన్ని మనం నిర్మించుకుంటాం, మనం ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ BVM శివశంకర్. థ్యాంక్ యూ.